నా ఛానల్ స్టార్ట్ చేసి అయితే 1 ఇయర్ అయితే అవుతుంది. ఈ రోజుతోని 1 ఇయర్ కంప్లీట్ అయిందని అనుకోవచ్చు. జూన్ 19న 2025లో లాస్ట్ ఇయర్ అయితే స్టార్ట్ చేసిన. ఈ ఇయర్ 2026 నేను స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా ఓకే సక్సెస్ అయినా అవ్వకున్నా ఇదే ఛానల్ కంటిన్యూ చేద్దామని. అంటే అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ఈ ఛానల్లో సబ్స్క్రైబర్స్ రాలేరనుకో ఇంకొక ఛానల్ క్రియేట్ చేసేదాన్ని. సో అట్లా 1 ఇయర్లో అయితే చేయలేదు. ఈ ఛానల్ మీదనే వర్క్ అయితే చేసిన. కొంచెం యూట్యూబ్ ఛానల్ గురించి తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది ఎంత స్ట్రగుల్ ఉంటుంది అనేది. ఇంకొకటి మా ఫ్రెండ్స్కి చెప్తే ఏమన్నారంటే ఇంకా రెవెన్యూ స్టార్ట్ కాలేదా, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి అయితే అన్నారు. లేదు, ఇంకా నాకు రెవెన్యూ అనేది కాలేదు. ఇందులో నాకు కొన్ని ఓన్ వీడియోస్ ఉంటాయి, వేరే మీరు చూసే ఉంటారు కదా వైష్ణవి వీడియోస్ అయితే ఉన్నాయి. తను చనిపోయి అయితే ఇప్పటికి 3 months అయితే అయిపోయింది. తనకైతే ఇంకెలాంటి న్యాయం అయితే జరగలేదు. సో నేను తన వీడియోస్ అప్లోడ్ చేయడం వలన మరేంటో నాకు తెలియదు కానీ నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో ఇంకొక విషయం పక్కన పెడితే ఈ రోజుకి 1 year కంప్లీట్ అయింది కదా. నేను ఈరోజు ఏదైనా ఒకటి అట్లా గుర్తుండిపోయేటట్టు చేద్దామని చెప్పేసి అనుకున్నా కానీ సో మనకు కూడా బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది కదా. నేను ఏమనుకున్నంటే కనీసం ఇప్పుడన్నా రెవెన్యూ స్టార్ట్ అవుతుందేమో, అంత వీడియోస్ ఇప్పుడు వైరల్ అయినాయి కదా నా ఛానల్లో. సరే వ్యూస్ ఉంటేనే ఛానల్ అనేది రెవెన్యూకి ఛాన్సెస్ ఉంటాయి. చాలామందికి తెలియదు సబ్స్క్రైబర్స్ ఉండగానే రెవెన్యూ వస్తుందని చెప్పేసి అయితే అనుకుంటారు. అదైతే చాలా కరెక్ట్ కాదు. సో నాకు మళ్ళీ గుర్తుండిపోయేది ఏంటంటే కరెక్ట్ ఇళ్ళకి 1 year కంప్లీట్ కదా. నా టార్గెట్ 50K ఉండే. 50K అయితే కాలేదు కానీ 45K అయితే అయింది. చూసుకోవచ్చు మీరు. సో ఇంకా కొన్ని వీడియోస్ అయితే నేను ప్లాన్ చేస్తున్నా కానీ అసలు సెట్ అయితే లేదు. ఎందుకో మరి నాకు అర్థమవుతలేదు. నాకు కంటెంట్ చేయడానికి వస్తలేదా, నార్మల్ డైలీ వ్లాగ్స్ అన్నా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ అది కూడా వీలు అవ్వట్లేదు. వీలంటే అంటే నచ్చుతలేదు కావచ్చు మేము, మరి నాకు చేయడానికి వస్తలేదు. ఇది ఒప్పుకున్నది ఇంత బెటర్. మొత్తానికైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా నేను. ఇప్పుడు వీడియోస్ ఇవన్నీ ఏంటి అని కొంతమందికి అనిపించచ్చు. యూట్యూబ్ తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. తెలియని వాళ్ళు పిచ్చి పిచ్చి ఎన్నో ఊరుకుంటారు. అవన్నీ పట్టించుకుంటే మనం ఏం చేయలేము. అది రీసెంట్ టైంలో బాగా అర్థం చేసుకున్నా. సో ఇప్పటి నుంచి కూడా వీడియోస్ కంటిన్యూ చేయాలని అంటే ఎవరి మాటలు వినొద్దు, ఎవరు ఏం ఊరుకున్నా కానీ మన సక్సెస్తోనే సమాధానం చెప్పాలన్నట్టు నేను వెయిట్ చేస్తున్నా. సో అందుకనే తీస్తున్నా. అప్పుడప్పుడు ఎటన్నా బ్లాగ్స్కి అంటే ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు బ్లాగ్స్ తీయడానికి కూడా ట్రై చేస్తున్నా. అది కరెక్ట్ అవుతలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను సరే అవి కరెక్టా రాంగా అని ఇప్పుడు అప్లోడ్ చేస్తేనే కదా నాకు తెలిసేది అని చెప్పి అప్లోడ్ చేస్తున్నా. సింతే విషయం. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇయర్ వరకు రెవెన్యూ స్టార్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు కూడా నాలాగా బిగినర్ అయితే అంటే ఎవరైతే స్టార్ట్ చేయాలి, ఇట్లా మాట్లాడాలి అని భయపడుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి. వాళ్ళ కోసం కూడా నేను ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.